హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మీకోసం మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఎక్కడా లేని సీక్రెట్ నోటిఫికేషన్, అదే ఓఐసి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ సపోర్ట్ కావాలి కాబట్టి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, Corporate Office, Block 4, Plate A, NBCC Office Complex, East Kedwai Nagar, New Delhi. So friends, OIC ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కదా, జాగ్రత్తగా వినండి. రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్స్ ఇన్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఓకే, 500 అసిస్టెంట్ పోస్టులతో ఓఐసి నుంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. The Oriental Insurance Company Limited, a leading public sector general insurance company and wholly owned by Government of India, invites application from eligible candidates for recruitment of assistant in case 3 cadre. So level 3 cadre అనమాట. The schedule of events are as follows. సో అర్థమైంది కదా, ఓఐసి కంపెనీ నుంచి మనకి ఓఐసి కంపెనీ అన్నది ఏంటంటే కార్పొరేట్ కంపెనీ ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్లో కలిపారు. సో ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్. అది లెవెల్ 3 అంటే క్లాస్ 3 క్యాడర్ అంటే లెవెల్ 3 పోస్ట్ అనమాట. ఈవెంట్స్, దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ డేట్ వచ్చి 2 ఆగస్ట్ 2025, అంటే 2 ఆగస్ట్ నుంచి 17 ఆగస్ట్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఈ 2 డేట్లలో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. టెంటేటివ్ డేట్ ఆఫ్ టైర్ 1, దీని యొక్క ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చి 7-9 అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 వచ్చి టైర్ 2 వచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది, 28-10. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ 7 days బిఫోర్, 7 రోజుల ముందు కాల్ లెటర్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కదా. ఏంటంటే మనకి దీని యొక్క స్టేటు, దీని యొక్క ఏజ్ లిమిట్, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫ్రెండ్స్, ఇది స్టేట్ వైజ్, టెరిటరీ వైజ్ వేకెన్సీస్. మన ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు. ఎస్సీ కేటగిరీ ఏమో 14, ఎస్టీ కేటగిరీ ఏమో 5, ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ 0, యూఆర్ 0. టోటల్ 26 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ డిజేబిలిటీ పర్సన్స్కేమో 1, డిజేబిలిటీ పర్సన్స్కేమో 2 పోస్టులు ఉన్నాయి అలాగా. ఓకే, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ మన ఛానల్లో చూస్తారు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ తెలంగాణ అయిపోయిన తర్వాత బ్యాక్లాగ్స్ ఆఫ్ వేకెన్సీ 289, 289 పోస్టులు కలిపేస్తారంట మనకి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, ఇదిగో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి ప్లీజ్ నోట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఆర్ ది బేసిక్ క్రైటీరియా ఫర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీరు తెలంగాణలో ఉంటే తెలుగు, ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగే, కేరళలో ఉంటే మలయాళం, అలాగే మహారాష్ట్రలో ఉంటే హిందీ. అది లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. అది క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, కాకపోతే టెస్ట్ అయితే పక్కగా పెడతారు. ఓకేనా, అంటే మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనం దగ్గరగా ఉన్నాయే టెస్ట్లో తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మీరు షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత పెడతారనమాట ఆ టెస్ట్. సో ఎగ్జామ్ అందరికీ కామన్. నేషనాలిటీ ఇండియను, నేపాల్, భూటాన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్టేట్ వాళ్ళు, ఈ కంట్రీ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ కంట్రీలో ఆ స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఏజ్ వచ్చి 21 సంవత్సరాలు మినిమం వచ్చి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చి 30 సంవత్సరాలు. 31/7/1995 1995 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఏజ్ రిలాక్సేషన్. అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్డ్ యాజ్ అండర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 5 years, ఓబీసీ వాళ్ళకేమో 3 years, అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఏమో 10 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, విడోస్ అంటే పెళ్ళయ్యి మొగుడు ఎవరైనా చనిపోతే, హస్బెండ్ చనిపోతే వాళ్ళ విడోస్, డైవర్స్ డొమైన్ వాళ్ళకి 5 years, ఎంప్లాయీస్ ఆఫ్ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో అదే ఇది మొత్తం రాశారు. నేను మీకు సింపుల్గా చెప్పడం కోసం సింపుల్గా ఇలా చెప్పేశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్. సో మీరు ఎనీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు, అది ఎనీ స్ట్రీమ్. ఓకే,
నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు సాటిస్ఫై దెమ్సెల్వ్స్ బిఫోర్ దే అప్లై దట్ దే ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్. అంటే మీ యొక్క ఏజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పక్కాగా మనకి అప్లికేషన్ తగ్గట్టు ఉండాలన్నమాట. ఓకేనా. డెఫినేషన్స్ ఇవన్నీ సోది మనకు అవసరం లేదు, ఇంకా అసలైన మ్యాటర్ అన్నీ చూద్దాం అంతే. ఓకేనా. ఇదంతా వద్దు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఇవి అవసరం లేదు. బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అవన్నీ ఉంటే ఇది పీడిఎఫ్ కూడా పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి గైడ్ లైన్స్, విజువల్ లీడ్, ఎకనామికల్ వెహికల్ సెక్షన్స్. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ ఫీజు చూడాలి కదా మనం. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వస్తుంది. ప్రీ ఎగ్జామినేషన్, ట్రైనింగ్ ఆన్లైన్. ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే టైర్ 1 ఎగ్జామ్ వచ్చి ఆన్లైన్ ఆబ్జెక్టివ్. ఎలాగంటే 100 మార్కులకు ఉంటుంది, 3 సెక్షన్లో ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్లు 30 మార్కులు 20 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు 35 మార్కులు 20 నిమిషాలు. టోటల్ 100 క్వశ్చన్లు 100 మార్కులు 60 నిమిషాల్లో టైర్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి టైర్ 2. నెక్స్ట్ టైర్ 2లో ఏంటంటే 250 మార్కులకి 2 గంటలు ఎగ్జామ్ ఉంటుంది, 5 సెక్షన్లు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్లు 50 మార్కులు 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్లు 50 మార్కులు 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు 50 మార్కులు 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్లు 50 మార్కులు 15 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్లు 50 మార్కులు 15 నిమిషాలు. టోటల్ 200 క్వశ్చన్స్ 250 120 క్వశ్చన్స్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్లో. ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అబ్టైన్ ఏ మినిమం టోటల్ స్కోర్ యాజ్ డిసైడెడ్ బై ది కంపెనీ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ఓకే, మీకు మినిమం స్కోర్ అయితే ఉంటే కంపెనీ డిసైడ్ చేస్తుంది. క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి షార్ట్ లిస్ట్ ఆర్ కాల్డ్ ఫర్ రీజనల్ లాంగ్వేజ్. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది కదా, అది మనకి ఫైనల్ సెలక్షన్ అనమాట. అంటే టైర్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అప్పుడు అది పెడతారు. అది ఏంటంటే జస్ట్ మీరు క్వాలిఫికేషన్కి తగ్గట్టు, అంటే మీ యొక్క హిందీ వచ్చి ఉంటే హిందీ, అలాగే తెలుగు వస్తే తెలుగు, ఆ విధంగా అనమాట. సో దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్ సెక్షన్ విల్ బి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. ఓకే. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. ఇది చూడండి, అప్లికేబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. అంటే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నాయి కదా, అందులో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్కి మార్కులు అయితే కట్ చేస్తారు. అది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్కు, ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే 1:3 ఆ రేషియోలో కట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇది చాలా సీక్రెట్ నోటిఫికేషన్, ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకేనా. ఇది ఏంటంటే మీరు బయోమెట్రిక్ ఉంటుంది, అక్కడ బయోమెట్రిక్ ఫింగర్ కూడా ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ పక్కా ఉంటుంది కాబట్టి దానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఓఐసీ అప్లై చేయండి. సో ఓఐసీ అని కొంచెం సీక్రెట్ నోటిఫికేషన్ చెప్పాను కాబట్టి మన సపోర్ట్ కోసం కొంచెం ఓఐసీ అని కామెంట్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఫర్దర్గా చాలామందికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎలాగైనా ఇలాంటి సీక్రెట్ నోటిఫికేషన్ అన్నీ చెప్తూ ఉంటాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మనకు జాబ్ రావాలి, జాబే మన ముఖ్యం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి. ఓకే, ఆంధ్రప్రదేశ్. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఉంది. తెలంగాణ వాళ్ళకి ఏంటంటే హైదరాబాదు, వరంగల్, ఖమ్మము, నిజామాబాద్. ఈ 2 అయితే ఈజీగా చెప్పేశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ ఫేజ్ 2 వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ ఓన్లీ కదా. సో నెక్స్ట్ వచ్చి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే హైదరాబాదు, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఓన్లీ హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ 100 రూపాయలు. అలాగే ఇనిషియేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్. అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ కాని వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి 850 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఓకే, ఫీజు అయితే ఎక్కువ ఉంది. కొంచెం చదివితే మీకు జాబ్ సంపాదించడం ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 17 ఆగస్టు, అంటే 2/8/2025. అంటే ఈ రోజు నుంచి 17 ఆగస్టు వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అవకాశం వచ్చింది కాబట్టి, ఎవరికి తెలియని నోటిఫికేషన్ కాబట్టి, తక్కువ వేకెన్సీ కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి, జాబ్ మీరు సంపాదించాలి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.